ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రియల్ ఎస్టేట్ కుదేలైంది. నిర్మాణ రంగం కుప్పకూలింది. భూముల క్రయ విక్రయాలు భారీగా పడిపోయాయి. గృహ అనుమతులు సైతం గణనీయంగా తగ్గిపోయాయి. 2022 నుంచి 23 వరకు భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు 2024లో ఒక్కసారిగా నేలచూపు చూశాయి. హైదరాబాద్ రియాలిటీ కుదేలవ్వడంతో 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనుమతులు 36% తగ్గడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మొన్నటిదాకా కలకలలాడిన హైదరాబాద్ మహానగర రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలు నేలచూపు చూస్తున్నాయి. అమ్మేవారున్నా కొనేవారు లేక కుదేలవుతున్నాయి. భారీ నిర్మాణ సంస్థలే కాదు, చిన్నపాటి బిల్డర్లు మొదలు లక్షలాదిగా ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. హైడ్రా, బహిరంగ మార్కెట్లో ఉన్న స్తబ్దత కారణాలు ఏమైనప్పటికీ సామాన్యుల సొంతింటి కలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ వాస్తవం అనేక సర్వేల్లో వెల్లడవుతున్నా ప్రభుత్వం మాత్రం అదేమీ లేదంటూ కొట్టిపారేస్తున్నది. తాజాగా అధికారిక లెక్కలను పరిశీలించినా నిర్మాణ రంగం క్రమంగా కుదేలవుతున్నదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలంటేనే శివారు ప్రాంతాలు. అలాంటిది 2 ఏళ్లతో పోలిస్తే చుట్టూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో నిర్మాణ అనుమతుల్లో భారీ తగ్గుదల నమోదు కావడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతున్నది. 2019లో ఈ 2 రంగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత అనూహ్యంగా కోవిడ్తో లావాదేవీలు, క్రయ విక్రయాలు కాస్త మందగించాయే కానీ భారీ తగ్గుదల నమోదు కాలేదు. అందుకే కోవిడ్ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణ రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సి వచ్చింది. కోవిడ్ అనేది 2 రంగాలకు ఒక స్పీడ్ బ్రేకర్గా మాత్రమే మారింది. కానీ దూకుడును తగ్గించలేకపోయింది. నగరం చుట్టూ ఉన్న స్థానిక సంస్థల పరిధిలో 2021-22 సంవత్సరాల్లో అనుమతుల సంఖ్యని చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. ప్రధానంగా 2021 నుంచి 2022 వరకు అనుమతులు 22% మేర పెరిగాయి. రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2024 ఆదిలో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల్లో కొంతమేర స్తబ్దత నెలకొన్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మార్కెట్ ఇలాగే ఉంటుందని నిపుణులు సైతం అనుకున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలు ఊపందుకుంటాయని చెప్పారు. హైడ్రా దూకుడుగా నిర్మాణాల కూల్చివేత చేపట్టడంతో రేపో మాపో కోలుకుంటుందనుకున్న రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల్లో అదే స్తబ్దత కొనసాగడంతో పాటు తగ్గుదల నమోదైంది. 2023తో పోలిస్తే 2024లో 16 స్థానిక సంస్థల పరిధిలో అనుమతులు ఏకంగా 36% తగ్గాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దాని ఫలితంగానే రియల్టర్లు, బిల్డర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దాని పర్యవసానంగానే నిర్మాణ రంగంలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా తన తప్పును సరిదిద్దుకోవాలని, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.